బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వచ్చిన వారికంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 3 రెట్లు ఎక్కువే అని వాదిస్తున్నారు మూవీ లవర్స్. ఆ ముచ్చటేమిటో తెలుసుకుందాం. హృతిక్ రోషన్ మెయిన్ హీరోగా, ఎన్టీఆర్ ఒక గౌరవనీయమైన పాత్రలో నటించిన వార్ 2 చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రానికి అనూహ్యంగా యూఎస్ఏలో అడ్వాన్స్ ప్రీసేల్స్ తక్కువగా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. ఇక్కడ చూడండి. వార్ 2 ప్రీమియర్ షోలకు 13 రోజుల ముందుగా ఆ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? 70,663 యూఎస్ డాలర్స్. అదే లీస్ట్ హైప్డ్ గేమ్ చేంజర్ చేసిన వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. 2,30,467 యూఎస్ డాలర్స్. అంటే వార్ 2 ప్రీమియర్ అడ్వాన్స్ షోలు 13 రోజుల ముందుగా చేసిన వసూళ్ల కంటే గేమ్ చేంజర్ ప్రీమియర్ షోలకు 13 రోజుల ముందుగా చేసిన వసూళ్లు వార్ 2 కంటే ఏకంగా 3 రెట్లు ఎక్కువ అన్నమాట. సరిగ్గా ఇక్కడే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. వార్ 2 అనే చిత్రం మంచి యాక్షన్ థ్రిల్లర్గా రూపొంది ఒక హాట్ కేక్లా కనబడుతోన్న ప్రాజెక్ట్. అదే గేమ్ చేంజర్ మాత్రం షూటింగ్ చాలా కాలం పాటు జరుపుకుని స్టేల్ అయిపోయిన ఒక ప్రాజెక్ట్. అయినప్పటికీ వార్ 2 కంటే గేమ్ చేంజర్ ఏకంగా 3 రెట్లు ఎక్కువగా కలెక్షన్స్ వసూలు చేయడం మాత్రం ముదావహం. ఈ లెక్కను చూస్తే విపరీతమైన హైప్ ఉన్న పెద్ది సినిమా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా కలెక్షన్స్ వసూలు చేయబోతోందో ఇప్పట్లో ఊహించలేం. ఇకపోతే వార్ 2 చిత్రం కలెక్షన్స్ను అల్లరి నరేష్ గారు నటించిన సీమశాస్త్రి సినిమా కలెక్షన్స్తో కూడా కంపేర్ చేశారు. అల్లరి నరేష్ సీమశాస్త్రి విడుదలకు 12 రోజుల ముందు యూఎస్ఏలో 1450 షోలకు గాను 150K యూఎస్ డాలర్స్ వసూలు చేస్తే వార్ 2 చిత్రం 147K యూఎస్ డాలర్స్ వసూలు చేసి $3 వెనుకబడింది. అందుకే అల్లరి నరేష్ను యంగ్ టైగర్ అల్లరి నరేష్ అని ఎవరో ఇక్కడ కోట్ చేశారు. అయితే ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే వార్ 2 అడ్వాన్స్ కలెక్షన్స్ యూఎస్ఏలో తక్కువగా ఉన్నప్పటికీ తానా ఎందుకు ఎంటర్ అవ్వడం లేదు? ఎన్టీఆర్ గారి సినిమాలకు తానా వారు పెద్ద పెద్ద గ్రూప్స్గా ఏర్పడి అడ్వాన్స్ టికెట్స్ కొని ఆ చిత్రాల కలెక్షన్స్ పెంచుతారనే ఒక రూమర్ ప్రచారంలో ఉంది. మరి వార్ 2కు అలా ఎందుకు జరగడం లేదు? బహుశా హృతిక్ రోషన్ మెయిన్ హీరో కావడం వల్ల కావచ్చు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ గారి సినిమాలకు తానా ఎంటర్ అవ్వకపోతే ఆయన సినిమాల అడ్వాన్స్ టికెట్స్ పరిస్థితి ఈ విధంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు కొంతమంది మూవీ లవర్స్.